బేహద్ పరం మహాశాంతి. ఈరోజు పురుషార్థములకు ధారణా పాయింట్స్. బేహద్ స్థానంలోకి, బేహద్ కళల పరంధామానికి చేరుకొనుటకు, బేహద్ విశ్వపతిగా అగుటకు, పాత దేహమును మరియు దేహ సంబంధాలను మర్చిపోయి పాత స్వభావ సంస్కారాలను, వస్తు వైభవాలను వదిలేసి పూర్తిగా అన్నిటి నుండి మరజీవాగా అవ్వాలి. అనగా తమ యొక్క స్వయం ఉన్నతమైన స్వమానంలో ఉంటూ బాప్ సమానమైనటువంటి స్థితిలో, బాపుకి సాంగత్యంలో ఉంటూ నిస్సంకల్ప స్థితిలో ఉండండి. దీని కొరకు మీరు ఒకే ఒక కార్యక్రమం చేయాలి. అనగా అదేంటి అనగా కర్మేంద్రియాల ద్వారా కర్మ చేస్తూ దానికి అతీతంగా కండి. నిస్సంకల్ప స్థితి అనగా కార్యక్రమంలో కూడా పరిస్థితుల యొక్క ప్రభావము, వాక్కు యొక్క ప్రభావానికి అతీతంగా అయిపోండి. ఇంకో కార్యక్రమం బిగిన్ చేసేటప్పుడు ముందే బాపుకి ఆ పనిని సమర్పణ చేయండి. మంచి కానీ చెడు కానీ రిజల్టు ఏదన్నా కానివ్వండి, సమర్పణ చేసేయండి. ఆ కార్యం పూర్తవుతుంది. ఇక దాని రిజల్ట్ యొక్క బాధ్యత ఆ తండ్రిదే. ఇలా మీరు ప్రతి కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళ్తూ ఉన్నారనుకోండి, బాధ్యత కలిగినటువంటి బాపు ఆ కార్యక్రమం తన పిల్లలను విజయులుగా చెయ్యక ఏం చేస్తారు? కనుక పిల్లలు చూడండి, మీ యొక్క దేవీ దేవత స్వభావం స్వరూపంలో కూడా హర్షిత ముఖము మరియు శాంతి యొక్క ముఖం కనిపించాలి. కేవలం అవసరాన్ని మించినటువంటి మాటలు మాట్లాడద్దు, ఎక్కువ మాటలు మాట్లాడద్దు, అన్నిటికీ అతీతంగా కండి. అంతిమ విజయము మనదే అవుతుంది. ఈ నిశ్చయము పిల్లలైన మీకు ఉన్నప్పుడు మీ స్థితి కూడా అచంచలంగా, అడోల్గా అయిపోతుంది, స్థిరంగా అయిపోతుంది. ఎప్పుడైతే ఈ స్వరూపంలో ఉంటూ ఉంటారో తమ యొక్క సాక్షాత్కార మూర్తిగా మీరు కాగలుగుతారు. దీని కొరకు అటెన్షన్ అనేది పెట్టుకోండి. అభ్యాసము తప్పకుండా చెయ్యండి. పిల్లలైన మీరు గమ్యానికి సమీపంలోకి వెళ్ళగలుగుతారు. ఈ పురుషార్థం కూడా మీది సహజమేగానే అయిపోతూ ఉంటుంది. బాపు యొక్క సాంగత్యంలో ఉంటూ తమ ఉన్నతమైన స్వమానంలో స్థిరంగా ఉంటూ ఉండటమే అసలైన పురుషార్థము. ఈ పురుషార్థంలో మిమ్మల్ని మీరు బాప్ సమానంగా తప్పకుండా తక్కువ సమయంలోనే తయారు చేసుకోగలుగుతారు. పిల్లల లోపల లగనైతే చాలా ఉంది బాప్ సమానంగా కావాలి అని. అందుకనే బాపు కూడా ఖుషి అవుతున్నారు. ఏ పిల్లల దగ్గరైతే మరి ఇంత నిశ్చయము నష ఉంటుందో మరి అది చూస్తే బాపుకు ఖుషీనే కదా. వారికి సఫలత కూడా ఫిక్స్ అయ్యే ఉంటుంది. ఈ విధంగా ఉత్సాహ ఉల్లాసంలో ఉంటూ ఎప్పుడైతే ఎగిరిపోతూ ఉంటారో బాపు పిల్లలు ప్రతి కార్యక్రమంలో కూడా అన్ని ప్రభావాలకు అతీతంగా అయిపోతారు. మీకు పూర్తి నిశ్చింత స్థితి అనేది తయారవుతుంది. కాబట్టి సదా స్మృతిలో ఉండండి, స్థితిలో ఉండండి. బాపు మీతో పాటు సదా ఉన్నారని నిశ్చయంతో పురుషార్థం చేస్తూ ఉండండి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్